ఉంటేనే దీన్ని బాగు చేయాలనే భావన వచ్చినట్టు ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దెయ్యం వదలాలి మనకి అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళు ఉండబట్టే ఏకపక్షంగా ప్రాంతాలు, కులాలు, మతాలకి అతీతంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఒకే రకమైన తీర్పు ఇచ్చారండి. ఇది స్పష్టంగా వాళ్ళు అవగాహన చేసుకుని అలాగే ఈ పార్టీలన్నీ కూడా అంటే ఒకటి అడుసుమిల్లి గారు మీరు అంటున్నారు మహర్దశ పడుతుంది, అది ఆశాభాహ దృక్పథంతో ఉండాలి, పట్టాలని కోరుకుందాం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా. అయితే 2018లో వీళ్ళు విడిపోయారు. సో మాట్లాడాలి, ఇవి అన్ని విషయాలు ప్రజలకు అర్థం కావాలి. 2024లో మళ్ళీ కూటమి కట్టారు, అద్భుత విజయం కట్టబెట్టారు. అంటే కని విని ఎరుగని నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ వస్తుందో రాదో, లేదా గతంలో ఏం చేశారు, కొట్టుకుని చచ్చారా, తనుకున్నారు, ఇవన్నీ పార్టీ మానేసి మీరు చెయ్యండి ఆంధ్రప్రదేశ్కి అని ఇచ్చినప్పుడు ఒక అంశం ఇక్కడ పరస్పర సహకారం చాలా ఇంపార్టెంట్, ఇద్దరి మధ్య ఇగోలు లేకుండా నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటితో వీళ్ళు వెళ్ళగలరు. ఇప్పుడు ఈ నమ్మకం ఉంటుందని అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలు, కూటమిలో ఉన్న మూడు పార్టీలు, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ప్రజల వీళ్ళ మీద నమ్మకం పెట్టుకునే దాని విషయంలో జగన్ ప్రేమికులు ఎవరైతే వాళ్ళ పార్టీలో ఉన్నారో వాళ్ళని చాలా దూరంగా పెట్టాలి. పార్టీ నుంచి వాళ్ళు వెలియాల్సిన అవసరం లేదు, దూరంగా పెట్టాలి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళ వ్యాఖ్యలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది మనం ఇటీవల కాలంలో కొంతమంది చూసాం. మనం అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాళ్ళ నాయకత్వాలు డెఫినెట్గా చాలా మంచి జరుగుద్దండి. ఎందుకంటే ఈ గోల్కి ఆస్కారం ఉండదు. ఇప్పుడు గయోపాఖ్యానం అనేటువంటిది ఉంటుంది, కృష్ణుడి మధ్య అర్జునుడి మధ్య యుద్ధం జరుగుద్ది, వాళ్ళు ధర్మ సంఘటనలో పడతారు. అటువంటి సందర్భాలు రాకుండా చూసుకోవాలి. అలాంటి సందర్భాలు రాకుండా చూసుకోవాలంటే జగన్ ప్రేమికులు అటువంటి ధర్మ సంఘటన రాకుండా ఉండాలంటే జగన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని పార్టీలోనూ, ఇప్పుడు టీడీపీలో లేరనుకుంటున్నారా, టీడీపీలో కూడా ఉంటారు డెఫినెట్గా, అలాగే జనసేనలో ఉంటారు, బీజేపీలో కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మాట తీరు, వాళ్ళు ముఖం నవ్వుతూ నొసట వికరిస్తూ ఉంటుంది, అవన్నీ తెలుసు. ఇప్పుడు దృశ్యాలు చూస్తూ ఉన్నాం కదా మనం టీవీలో రోజు. ఇది దాపరకం కాదు, పేపర్లు ఉండే రోజులు అయితే తెలియదు వాళ్ళ అంతరంగం. ఇవాళ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ముఖం, ఫేసెస్ దీంట్లో డైరెక్ట్గా కూడా మాట్లాడిన వాళ్ళు ఇటీవల ఎన్నికల సమయంలో. కాబట్టి అది పెద్ద కష్టమేం కాదండి. ఆ విషయంలో అప్రమత్తంగా ఉంటే డెఫినెట్గా జరుగుద్ది. అయితే మీకు పాలకుడిని బట్టి డెఫినెట్గా వాళ్ళ ప్రాధాన్యతలను బట్టి అధికార యంత్రాంగం కూడా స్పందిస్తుంది. ఆల్రెడీ ఇంకా ప్రమాణ స్వీకారం జరగకుండానే ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం స్పందించింది, వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే దీని లోపం ఎక్కడ అనిపించిందంటే మనం అధికార యంత్రాంగంలో కొంతమంది డెఫినెట్గా బూట్లు లాగి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పక్కన పెడుతున్నారు. వాళ్ళకి డెఫినెట్గా పక్కన పెడతారు, పక్కన పెట్టాలి కూడా. వేరే వాళ్ళ ద్వారా రికమెండేషన్లు చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా అప్రమత్తం. ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఈ రాబోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కదా, రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు పట్ల భరోసా పెంచటం, ఇప్పుడు ఉన్న ఈ అవకతవకలు సరిచేయటంతో పాటు ఈ పొరపచ్చాలు లేకుండా వెళ్ళటం. పొరపచ్చాలు లేకుండా ఎలాగ వెళ్తారు, ఎవరి కోసం వెళ్తారు, చచ్చినట్టు వెళ్తారు. అది వాళ్ళకి అవసరం. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని పాములు ఆ పుట్టలోనే ఉన్నాయి, ఈ పుట్టలోనే ఉంటాయి, ఈ పుట్టలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరు రకరకాల రికమెండేషన్ల ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ అప్రమత్తంగా లేకపోతే కనుక ఇది భవిష్యత్తు. కొంతమంది యువ నాయకులు ఉన్నారు, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు టీడీపీలో, ఆయన భవిష్యత్తు ఇప్పుడు వీళ్ళ వ్యవహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, లేకపోతే జనసేన మీద, బీజేపీ మీద కొన్ని అపనమ్మకాలు వాళ్ళ మీద ఉన్న ప్రజల ఒక అభిప్రాయం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గురించి చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీ మీద ఒక అపప్రద ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలని లేకపోతే వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు మర్చిపోతారో, తర్వాత ఎవరు అన్నట్టు చూస్తారో అనేటువంటి అపప్రద ఉంది. ఆ అపప్రద పోగొట్టుకోవాలంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా పనిచేయాలి. ఎందుకంటే కనీసం మనసులో ఉన్న లేకపోయినా పైకన్నా సరే అవతలని సంతృప్తి పరిచేలాగా వాళ్ళ వ్యవహారం, మాట తీరు, పద్ధతి ఖచ్చితంగా మార్చుకుని తీరాలి. పని చేయకపోతే మళ్ళీ మనందరం ఉన్నాం కదా ప్రశ్నించడానికి. అలా కాదండి, ఎవరి కోసం పని చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోరాటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు అవిశ్రాంత యోధుల్లో పోరాడాడు. లోకేష్ గారు అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా పాదయాత్ర చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా యుద్ధం చేశాడు. బీజేపీ నుంచి స్థానిక నాయకులు బాజీ గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా యుద్ధం చేశారు. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడిన కానీ బాజీ గారు కానీ